ఛత్తీస్గఢ్ లో మావోల మారణకాండను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే భారీ మూల్యం చెల్లించవలసి వచ్చిందంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఛత్తీస్గఢ్ సీఎల్ నివాసాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న నేతల టార్గెట్ గా మావోయిస్టులు విధ్వంసం సృష్టించడం యావత్ దేశాన్ని కలిచివేస్తుంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు మృతి చెందిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కారు. అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ సర్కార్ నిర్లక్ష్య ధోరణి వల్లే పెనుముప్పు వాటిల్లిందని ఆరోపించారు. హైదరాబాద్ లో కూడా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మావోయిస్టుల దుశ్చర్యను ఖండించారు. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తగిన భద్రత లేకపోవడం వల్లే ఇంత ఘోరం జరిగిందంటూ వాపోయారు. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా నక్సల్స్ చర్యను ఖండించారు. నిన్నటి దినం మావోయిస్టులు ఒక రాష్ట్రానికి చెందిన పిసిసి అధ్యక్షులను అలాగే మాజీ కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తూ నిన్న వారు జరిపిన కాల్పుల్లో అమాయకమైన ప్రజలు చాలా మంది చనిపోవడం జరిగింది. ఇలాంటి పైచాచిక కార్యక్రమాలకు ఎవరైనా సరే తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. కాన్పూర్ లో కాంగ్రెస్ కార్యకర్తల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు వ్యాపారస్తులకి మధ్య గొడవ జరిగింది.